ఎఫ్ఓజే ఇదొక ఎమోషనల్ ట్రాప్. దీని గురించి ఈ కథలో చూద్దాం. 24 ఏళ్ల అభినేతి తీసుకోండి. తనని ఆ అంచుకు నెట్టింది ఒత్తిడి, ఇంకా మ్యానుపులేషన్. చాలా కథల్లాగే అభి కథ కూడా ఒక ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్తోనే మొదలైంది. కట్ చేస్తే అభి ఆత్మహత్య ఆలోచనలతో పూర్తిగా కుంగిపోయి ఉన్నాడు. దీనికి తోడు షేర్ మార్కెట్లో తన సేవింగ్స్ అన్నీ పోగొట్టుకున్నాడు. అభి పరిస్థితి చూసి వాళ్ల ఫ్రెండ్ భరత్ వెంటనే ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాడు. అక్కడ సైకియాట్రిస్ట్తో మాట్లాడాక అభి జీవితంలోని 2 వేర్వేరు కోణాలు బయటపడ్డాయి. ఇన్స్టాగ్రామ్లో తానొక స్టార్, కాని నిజ జీవితం దానికి పూర్తి భిన్నం. ఇంతకీ తన గర్ల్ఫ్రెండ్ శ్రియా, తను ప్రేమించింది ఈ ఇన్స్టాగ్రామ్ అభినే. ఆ రిలేషన్షిప్ వల్ల తన టైం, డబ్బు, చివరికి సింగర్ అవ్వాలన్న కల కూడా పోయింది. ఒకరోజు ఉదయం శ్రియ నుండి ఒక వాయిస్ నోట్, సూసైడ్ చేసుకుంటున్నాని. అభి కంగారుగా హాస్పిటల్కి వెళ్తే అక్కడ శ్రియా వాళ్ళమ్మ నిందలన్నీ తనమీదే వేసింది. సరే, ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్లోకొద్దాం. సైకియాట్రిస్ట్ వరుధిని అభికి అసలు విషయం వివరించారు. ఆమె చెప్పింది ఒక్కటే, తను ఎఫ్ఓజీ అనే ఒక ప్యాటర్న్లో చిక్కుకున్నాడని. ఈ ఎఫ్ఓజీ అంటే ఫియర్, ఆబ్లిగేషన్, గిల్ట్. ఇవి ఎదుటివారిని కంట్రోల్ చేసే ఆయుధాలు. శ్రియ బెదిరింపుతో భయం, తనే కాపాడాలన్న బాధ్యత, వాళ్ల అమ్మ మాటలతో అపరాధభావం కలిగాయి. సైకియాట్రిస్ట్ దీన్నే అర్థంలేని త్యాగం అన్నారు. ఒక అబద్ధం కోసం నిజమైన అభిని చంపుకుంటున్నాడు. ఈ మాటలతో అభికి ఒక క్లారిటీ వచ్చింది. తన జీవితంలో ఏం జరుగుతోందో అర్థమైంది. ఇంతకీ దీనికి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్, బ్రేకప్. సరిగ్గా అదే టైంలో అభికి శ్రియా నుండి ఫోన్ కారొచ్చింది. ఈసారి అభికి ఏం మాట్లాడాలో తెలుసు. ఫోన్ ఎత్తి ఒకే మాట చెప్పాడు, బ్రేకప్. విచిత్రంగా శ్రియా చాలా క్యాజువల్గా ఫోన్ పెట్టేసింది. అభి తనని బ్లాక్ చేశాడు. తెల్లవారింది. చాలా రోజుల తర్వాత అభికి ఆ సూర్యోదయం చాలా అందంగా కనిపించింది. అంటే మనల్ని వెనక్కి లాగే ఇలాంటి అదృశ్యమైన పాటర్న్స్ని గుర్తించడమే బయటపడటానికి మొదటి మెట్టు.